నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శివప్రతాప్ రెడ్డి, నవీన్ రెడ్డి, లతీఫ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది రూరల్లో కార్యకర్తలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. రేపు ఎల్లుండి తెలుగుదేశం పార్టీలో మరిన్ని చేరికలు రూరల్ ఏరియాలో జరుగుతాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరసమ్మ ఇటు తిరిగి నరసమ్మ శ్రీనివాసులు రెడ్డి, నల్లంరెడ్డి, నర్సారెడ్డి, సయ్యద్ లతీఫ్, వల్లిపల్లి మాలాద్రి, శ్రీనివాసులు రెడ్డి, మైలాపూర్, సునీల్, రాజు, హర్షద్, పార్టీకి రాజీనామాలు చేసి శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నవీన్ రెడ్డి, విజయరెడ్డి, లతీఫ్ వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వారందరికీ కూడా సాధారణంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని రకాల మంచి పనులు చూసి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. చేరే వాళ్ళందరూ కూడా నేను మనవి చేసేది, అందరూ కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలకి అండగా నిలుస్తూ అన్ని రకాల కూడా చురుగ్గా ఉండాలని ఈరోజు నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరినీ కూడా శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, విజయరెడ్డి కావచ్చు, నవీన్ రెడ్డి కావచ్చు, లతీఫ్ని కావచ్చు, వారి ఆధ్వర్యంలో వచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారు. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా మరికొన్ని చేరికలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి
తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఎప్పటికే పనిచేస్తున్న నాయకులతో మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకుని ఆ చేరికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున చేరికలు.